హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న హాఫ్ వీడియో అయితే చూశారు కదా, వాటర్ గేమ్స్. ఇది మిగిలిన హాఫ్ అండి. ఇవన్నీ పెద్ద స్లైడర్స్ అనమాట. చాలా హైట్ నుండి మనం జంప్ చేయాలి. జంప్ కాదు, స్లైడ్ అవ్వాలి. ఇక్కడైతే నేను ఈ స్మాల్ దాంట్లో అది కూడా టర్న్ తిరిగి ఉంది, రౌండ్గా ఉందన్నమాట. ఈ స్లైడర్లో కొంచెం బెలూన్ పట్టుకొని మనం జారాలి. దానికోసం నేను ఎక్కుదామని అక్కడ వెళ్తే అదొక టిప్ అండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకైతే అలో లేదు. అంటే కొన్ని వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళ వరకే, అంటే 60 బిలో ఉండాలంట ఇది స్లైడ్ చేయాలంటే. సో నేను ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల నాకు అలో లేదని చెప్పేశారు. ఇక్కడ ఒక మిస్టేక్. అండ్ మనకి తెలియకుండా వెళ్తే డబ్బులు వేస్ట్ అనమాట, మనం ఎంజాయ్ చేయలేము ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, పక్కన పెద్ద స్లైడర్స్ ఉన్నాయి కదా, అవైతే 13 ఇయర్స్ కిడ్స్కి ఎలా ఉంది. 13 ఇయర్స్ నుండి స్టార్టింగ్ అనమాట. దానికి వెయిట్ అయితే 90 kgs వరకు ఎక్కచ్చండి. కానీ అంత పెద్ద స్లైడ్ ఉండడం వల్ల నాకు భయం వేసి నేనైతే అంత డేర్ చేయలేకపోయాను. సో ఇక్కడ నేను వస్తానని మా బ్రదర్ అయితే వెయిట్ చేస్తున్నారు వీడియో తీద్దామని. బట్ ఏంటంటే నాకు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కించలేదు. అండ్ 12 ఇయర్స్ కిడ్స్ ఉన్నా కూడా ఎక్కించారనమాట. అవన్నీ తెలుసుకొని వెళ్ళండి. అండ్ ఇంకా మేమైతే లంచ్ కోసం 1 o'clock అయిందని చెప్పేసి బఫెట్ షాక్, బిగ్ షాక్ అనమాట, అంటే పెద్దగా ఉంటుంది ఇది లంచ్, అందుకని అది వెతుక్కుంటూ వెళ్తున్నా. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా స్టే చేయాలనుకున్నా ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనమాట. అక్కడ 301 అలా రూమ్స్ ఉన్నాయి. నెంబర్స్ అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయో తెలియదు, బట్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే ఐటమ్స్ అండి. ఫస్ట్ అయితే మనకి ఉప్పు, పంచదార, అలాగే కొన్ని పికిల్స్ పెట్టారు, కర్డ్ రైస్, బూందీ రైతా, ఇలాగా అంటే అన్నీ ఉన్నాయండి. కర్డ్స్లో 3 రకాలు పెట్టారు, పాపడ్స్, అండ్ ఇంకా సాంబార్ చూస్తున్నారు కదా, మీకు లైవ్లో చూపిస్తున్నానండి అన్నీను. అండ్ పప్పు, మెంతికూర పప్పు అని. వెజ్ వాళ్ళకి తక్కువే ఉన్నాయండి. అండ్ ప్లెయిన్ రైస్. నాన్ వెజ్ వాళ్ళకి అయితే 2 ఇలాగ. వెజ్ వరకు ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. వెజ్ దమ్ బిర్యానీ అండ్ వెజ్ కోలాపూరి అంట. ఇది నేనైతే టేస్ట్ చేయలేదండి అస్సలు. ఇది క్యాబేజ్ పొరియాల్, అంటే క్యాబేజ్ ఉక్కిర్లాగా అనమాట. ఇవన్నీ వెజ్ వాళ్ళకి. మటర్ పన్నీర్ అనేది ఇది రోటీలోకి. అండ్ చూస్తున్నారు కదా, బేబీ కార్న్. ఇన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి. వెరైటీస్ ఎక్కువే పెట్టారు, బట్ టేస్ట్ అయితే అంత గ్రేట్గా లేవండి. కొన్ని అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇది బటర్ నాన్ అనమాట. అండ్ ఇక్కడ మనకి వేడివేడిగా సూప్ కూడా ఉంది. సూప్తో విత్ పెప్పర్, సాల్ట్ ఇవన్నీ పెట్టారు. అండ్ ఇది అపోలో ఫిష్. నాకైతే అపోలో ఫిష్ ఒకటే కొంచెం నచ్చింది నాన్ వెజ్లో. అండ్ చికెన్, తెలంగాణ చికెన్ కర్రీ అంటండి. ఓకే, బాగానే ఉంది, మరీ బ్యాడ్గా అయితే లేదు, నార్మల్గానే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అనమాట. అండ్ ఫైనల్గా మిర్చికా సాలన్ అంట. ఇది ఓపెన్ చేయలేదండి నేను, నాకు అసలు తెలియదు దాని టేస్ట్. ఇంకా సలాడ్. ఇప్పుడైతే మేము ప్లేట్లో ఒక్కొక్కటి ఐటమ్స్ పెట్టుకుంటూ వెళ్ళామన్నమాట. తిన్న తర్వాత అయితే అన్నీ బాగానే ఉన్నాయండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇలాగా సలాడ్స్తో పాటు మనకి కార్న్ కూడా ఇచ్చారు. సో మేమైతే ఇప్పుడు ప్లేట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. అంటే చెప్పాను కదా, మా బ్రదర్కి వంటలో బాగాలేదు. ఇంకా మాకు ఎవరు ఎంజాయ్ చేయడానికి మా మమ్మీ, నేను, మా పాప తప్ప ఎవరు లేవన్నమాట. సో మాకు ఇంకా బోర్ కొట్టి మేమైతే వచ్చేసామండి. ఇక్కడ మేము లంచ్ చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి, అక్కడ చాలామంది స్విమ్మింగ్ పూల్కి ముందే వెళ్ళిపోయి బాగా స్విమ్ చేస్తే ఆకలేస్తుంది కదా, చేసేసి అందరూ వచ్చారనమాట. బట్ మేమైతే రివర్స్లో తినేసిన తర్వాత స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. అంటే స్విమ్మింగ్ అంత హై లెవెల్లో ఊహించుకోకండి. స్విమ్మింగ్ రాదు, అది నేర్చుకోవడానికి వెళ్దామని నేను అనుకున్నాను. బట్ నేనే
వెళ్ళాను. మా మమ్మీకి సాటిన్ డ్రెస్ లేకపోవడం వల్ల ఆగిపోయామన్నమాట. ఇంతకీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి డిజర్ట్ కూడా ఉందండి. ఐస్ క్రీమ్ అలాగే బ్రెడ్ హల్వా పెట్టారు. ఆ రెండే ఉన్నాయి. అండ్ మీకు చెప్పాను కదా, సాటిన్ క్లాత్స్ లేకపోతే పర్వాలేదు, కొనుక్కునే వాళ్ళ కోసం అక్కడ అవైలబుల్గానే ఉన్నాయండి. 200 ఆ రేంజ్ నుండి ఉన్నట్టున్నాయి. అంటే సైజు బట్టి 200 నుండి 400 వరకు. ఎక్సెల్ అయితే అలాగా, XXL, XXL అలా అయితే ఒక రేంజ్. సో ఫైనల్గా ఇంకా మేము లంచ్ అయితే కంప్లీట్ చేసామండి. ఒకరి తర్వాత ఒకరు అలా అందరూ వచ్చారనమాట. చూడండి, క్రౌడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నారు. అంటే మొత్తం అందరూ రాలేదు, బట్ అలా వచ్చి ఇక లంచ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. చూడండి, ఇదే పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట. చాలా బాగుంది. అండ్ కిడ్స్ కోసం అయితే సపరేట్గా పెట్టారు. అంటే వాళ్ళకి స్విమ్మింగ్ రాకపోతే కనుక కిడ్స్ చిన్న దాంట్లో ఆడుకోవాలన్నమాట, ట్రైన్ అవ్వచ్చు. నేనైతే ఫస్ట్ టైం అండి స్విమ్మింగ్ పూల్ చూడడం అండ్ ఇంత దగ్గరగా చూడడం అండ్ దిగడం. బట్ దీనికి కూడా నైలాన్ క్లాత్స్ అయితే కంపల్సరీగా కావాలండి. సో ఇక్కడ నా పిల్లలు అయితే ఆడుకున్నారు. ఇక్కడ నేను కూడా దిగుదామని చెప్పేసి దిగానండి. దిగిన తర్వాత అది నేను నించుంటే నా మెడ వరకు వాటర్ అయితే వస్తుంది. బట్ నాకైతే చేతులు వదిలి ట్రై చేద్దామంటే పక్కన ఎవ్వరూ లేరనమాట. భయం వేసి నేను చేయలేదు. అలా రాడ్ పట్టుకొనే చేస్తూ ఉన్నాను సైక్లింగ్. అంటే నీళ్ళల్లో ఉండగానే తేలిపోతున్నట్టు హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. బట్ వదిలితే ఎక్కడ మునిగిపోతానా అని భయపడుతూ ఫైనల్గా నీళ్ళు వదులుకుంటూ ఇటు నుండి ఒక లాస్ట్ వరకు వెళ్ళాను. బట్ ఈదడానికి అస్సలు నాకు రాలేదండి. స్విమ్మింగ్ చేయాలని నాకు చాలా ఇష్టం, బట్ నాకైతే రాలేదు. నేర్చుకుందామంటే పక్కన ఇంట్లో వాళ్ళు కూడా లేరు. మా మమ్మీకి నైలాన్ క్లాత్స్ లేక మా మమ్మీ కూడా దిగలేదన్నమాట. సో అలా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇంకా పిల్లలైతే ఇలా ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చిన్న పూల్లో ఎలో అనమాట. పెద్ద దాంట్లో అయితే స్విమ్మింగ్ వస్తే కనుక ఎలో చేస్తున్నారు పిల్లలకి. స్విమ్మింగ్ రాకపోతే దీనిలోనే స్విమ్ చేయమని చెప్పారు. ఇక ఫైనల్గా అలాగా స్విమ్మింగ్ పూల్లో నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను. ఆ చెయ్యి వదిలితే కనుక నేను మునిగిపోయేలాగా నా ఫీలింగ్ అనమాట. నాకైతే బాగా భయం వేసిందండి. మా మమ్మీ ఏమో ఇటు నుండి అలా వెళ్ళు, చేతులు వదిలి అని చెప్పి అన్నారు. అలా కంప్లీట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా కాసేపు వేరే వాళ్ళు స్విమ్ చేస్తుంటే అలా కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట. మా అమ్మాయికి ఏదో లైట్గా వచ్చింది, అదే చూపిస్తుంది నాకు వచ్చిందమ్మా అని. ఇక ఫైనల్గా మేమైతే సడన్గా సాంగ్స్ అయితే ప్లే చేశారండి. ఎక్కడ అని చూస్తే రైన్ డ్యాన్స్ స్టార్ట్ చేశారనమాట. అరౌండ్ 3 o'clockకి అలాగా రైన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఎలాంటి క్లాత్ ఏమీ లేదనమాట. నాకు వేయడం రాదు డ్యాన్స్, అందుకే నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇక మా పాపకైతే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ వాళ్ళు బ్యాచెస్గా వచ్చారు కదా, వాళ్ళే ఎంజాయ్ చేస్తుంటే మా అమ్మాయి వేయడానికి చూపించట్లేదు. ఇంకా మా మమ్మీ అయితే జాయిన్ అయ్యారు. మా మమ్మీ పాప ఇద్దరు కలిసి వేస్తున్నారనమాట. మా మమ్మీ పాప పిలవడం వల్ల వేశారండి. తను ఒక్కతే ఉందని చెప్పేసి ఇంకా అలా ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్గా సాంగ్స్ అయితే పెట్టారు.
మంచి హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ అన్నీ మిక్సింగ్ పెట్టారండి బాగా. చాలామంది అక్కడే చిల్ అయిపోయారనమాట. అంతవరకు అక్కడ అంతా ఎంజాయ్ చేశారు కదా, ఫైనల్గా ఇక్కడ డ్యాన్స్లు వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మీరు కనుక వెళ్తే కనుక నేను చెప్పే టిప్స్ 3 పిల్లలకి, చిన్న పిల్లలకి అయితే ఎలా ఉండదు, అంటే 12 ఇయర్స్ బిలో కొన్ని స్లైడర్స్ అయితే అలా ఉండదు. 13 ఇయర్స్ అబోవ్ ఉంటే కనుక అన్నీ ఎక్కొచ్చు. బట్ వెయిట్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకే కొన్ని ఎలా ఉంటుందండి, ఎక్కువ వెయిట్ ఉన్నా ఎలా ఉండదు. అండ్ నైలాన్ క్లాత్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉంటుంది, అది అంతా ఓకే, తినే వాళ్ళకి ఎంతైనా తినచ్చు. అండ్ ఇలా రెయిన్ డ్యాన్స్లో అయితే మనకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు, ఎందుకంటే ఇది మనం పూల్ అయితే వాటర్ అనేది మనకి బాడీకి ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది వేరే క్లాత్స్ వేస్తే, అందుకని నైలాన్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేయమంటారు. సో అంతేనండి, ఇవే టిప్స్. ఇది వీడియోలో సెకండ్ పార్ట్ అనమాట. ఇక్కడ దాకా రెయిన్ డ్యాన్స్ అన్నీ ఇంకా మా పాప ఒక్కతే అయిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్న ఒక అంకుల్ వాళ్ళు పిలిస్తే తను కూడా లైట్గా అలా కాసేపు స్టెప్స్ వేసింది. ఇంకా అంతేనండి, అలాగా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. అక్కడ సాంగ్స్ కంటిన్యూస్గా ఒక 1 అవర్ అలా కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు. అప్పటికి మేము ఇంకా ఓపిక లేక వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా మేమైతే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి టైం అయిపోతుందని రైన్ డ్యాన్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మనం క్లాత్స్ అవి చేంజ్ చేసుకొని కొద్దిగా అన్నీ రెడీ చేసుకొని స్నాక్స్ టైం అయితే అవుతుందండి. స్నాక్స్ అయితే 4 o'clockకి పెడతారనమాట. స్నాక్స్ టైంకి మేము అన్నీ ఇంకా చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి బఫెట్ షాక్ అనమాట. ఇక్కడ మనకి స్నాక్స్ అనేది పెడతారు. అక్కడ చూడండి, మా అమ్మాయి అప్పుడే స్నాక్స్ తెచ్చేస్తుంది. స్నాక్స్ వచ్చేసి ఒక మిర్చి బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ అండ్ వెజ్ శాండ్విచ్ అయితే ఇచ్చారండి. అండ్ వాటర్, ఇంకా టీ, కాఫీ లవర్స్కి అయితే టీ అండ్ కాఫీ అయితే అక్కడ ఉంది. అండ్ ఇంతేనండి వ్లాగ్ అయితే. అండ్ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ పార్ట్ 2 అయితే ఇది. మీకు నేను చెప్పే టిప్స్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా పాటించండి. అండ్ మేమైతే ఎండింగ్కి వచ్చేసాము. అక్కడికి క్యాబ్స్ చూపించారు, కాసేపు నడిచామండి. ఇంతటితో కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.